వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మాతృభాషకు ద్రోహం చేస్తున్నారని విమర్శించిన కూటమి నాయకులు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించే దమ్ముందా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలన్న ఆకాంక్షతో ప్రభుత్వ బడుల్లో ఐబీ, సిబిఎస్ఈ ప్రవేశపెడితే అధికారంలోకి వచ్చాక కేసులు వేస్తామని హెచ్చరించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడని, 10వ తరగతిలో వచ్చిన ఉత్తమ ఫలితాలకు వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో వేసిన ఫౌండేషన్ కారణమని చెప్పారు. భారతదేశానికి ఆదర్శం అని చెప్పి ఈరోజు అంతా కూడా నిదర్శనమైంది. ప్రధానంగా ఆయన తీసుకున్నటువంటి మొట్టమొదటి డెసిషన్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంతోనే పేద పిల్లలకి మనం చదువులు చెప్పాలా అని 2019లో నిర్ణయం తీసుకొని 2020 నుంచి దాన్ని అమలు చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యని అందించాలా అన్న ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో, ఒక విషన్తో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ముందుకెళ్తా ఉంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో తందానా బ్యాచ్ అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తోలనాడినారో అందరూ కూడా చూసాం. ఎన్ని రకాలుగా మాటలు అన్నారో, తెలుగు భాషను నాశనం చేస్తూ ఉన్నారని, తెలుగు భాషను అన్యాయం చేస్తూ ఉన్నారని, చివరికి కోర్టులకు కూడా వెళ్ళి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండకూడదన్న ఆలోచనతో వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం. కానీ సుమారుగా ఒపీనియన్ తీసుకుంటే 95% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలోనే కావాలని కోరుకున్నారు. కాబట్టి ఆ రోజు ఆయన కొనసాగించడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆ ఇంగ్లీష్ మీడియం విద్య పేద విద్యార్థులకు అందకూడదని చేసినటువంటి కుట్రలు మనం అంతా కూడా చూసాం. కోర్టులకు కూడా వెళ్ళారు. అయితే మరలా ఇప్పుడు అదే పనిగా అప్పట్లో కూడా వెనకుండి కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమా అనే విషయం మీద కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది కొంతమంది. దాని వెనక ఎవరున్నారని తీసి పక్కన పెడితే, అయితే నిన్నటి రోజున హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయం అన్ని పేపర్లలో కూడా ఈరోజు వచ్చింది. వారికి అనుకూలమైన పత్రికల్లోనే ఈరోజు వచ్చినటువంటిది కాపీ కూడా రావాల్సి ఉంది. అదేం తప్పు కాదు. ఇంగ్లీష్ మీడియం గురించి హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి మాట, పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం ఇది. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఆంగ్ల జ్ఞానం లేకుంటే అవకాశాలు ఉండవు. పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించింది. పిల్లలు ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆంగ్ల మధ్యాన్ని అందిస్తుందని, ఆంగ్ల పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని పేర్కొంది. ఆంగ్లం అందరినీ ఏకం చేసే సమన్వయ భాషగా ఉపయోగపడుతుందని పేర్కొనింది. ఆంగ్ల మాధ్యమాన్ని కంటిన్యూ చేయడంలో తప్పు లేదు, చేయాలని ఈరోజు హైకోర్టు ధర్మాసనం నిన్న రోజున తీర్పునిచ్చింది. తప్పనిసరిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో, ఒక ముందు చూపుతో పేద పిల్లలందరికీ ఒక మంచి విద్యను అందించాలన్న ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు లాంటివి తీసుకురావడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు దాని కొనసాగింపుగా ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిస్టమ్ తీసుకురావడం కానీ, నాడు నేడు ద్వారా రీఫార్మ్స్ కానీ, అలానే విద్యా కానుక, మంచి భోజనం పెట్టాలని, అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, ఇలాంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ ద్వారా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని భారతదేశంలోని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత, ఒక ముందు చూపు, ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ద్వారా మనందరికీ కూడా స్పష్టమైంది. వీళ్ళు కోర్టుకు వేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి కౌంటర్ కూడా వేయాల, పొరపాటు చేస్తున్నామన్న ఆలోచనతో ప్రభుత్వం కూడా వారు ఇచ్చినటువంటి కౌంటర్లో తెలిపినా కూడా కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం ఇంగ్లీష్ మాధ్యమం తప్పనిసరిగా పిల్లలకి అవసరం, దాన్ని ఖచ్చితంగా పెట్టినప్పుడే పిల్లలకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి హైకోర్టు తీర్పునివ్వడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ కానీ, ముందు చూపు కానీ ఈరోజు యావత్ భారతదేశానికి అర్థమైందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.
ఇదే విధంగా నేను కొన్ని మాటలను కూడా మీ ముందు కోట్ చేస్తాను. ఆ రోజు తెలుగు సబ్జెక్టుని కంపల్సరీగా పెడుతూ ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ ఉండాలని ఒకేసారి 10th క్లాస్ దాకా కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురాల జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా 2020-21 సంవత్సరంలో 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి ఆ తర్వాత ఒక్కొక్క సంవత్సరం 7, 8, 9, 10 2025 సంవత్సరం దాకా 1 by 1 ఒక్కొక్క సంవత్సరాన్ని ఇంగ్లీష్ మీడియంకి పెంచుకుంటూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రతి పేద విద్యార్థికి కూడా తీసుకురావాలని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే ఇదే చంద్రబాబు గారిని లోకేష్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు కొన్నింటిని నేను మీకు కోట్ చేస్తాను. 2019 నవంబర్ 22వ తారీఖున లోకేష్ గారు అన్న మాట ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషని కంటిన్యూ చేయాలా, మాతృభాషలోనే ఉండాలా అని చెప్పి ఆయన నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాట. 2023 అక్టోబర్ 21న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మేము వస్తే తొలి కేసు ఇంగ్లీష్ మీడియం మీదనే, సర్కారు స్కూళ్ళలో టోఫెల్ కానీ ఐబీ కానీ ఈ విధానాలపైన మేము కేసులు వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారంటే అసలు ఎడ్యుకేషన్ గురించి పేద విద్యార్థుల గురించి ఆయన ఏమనుకుంటున్నారన్నది ఆలోచించాలా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు ఆ రోజు 2015 గురు పూజోత్సవం రోజు సెప్టెంబర్లో జరిగినటువంటి గురు పూజోత్సవం రోజు ఆయన మాట్లాడింది విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటిది వీడియోలు మనం అన్ని కూడా చూస్తున్నాం. అంటే విద్య చెప్పాలంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ చదువుకోవాల్సిన తప్ప మీరు కనుక గవర్నమెంట్ స్కూల్స్ మీదనే ఆధారపడితే గవర్నమెంట్ ఆ బాధ్యతని పూర్తిగా తీసుకోలేదని చెప్పినటువంటి ఒక లీడర్ ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట మనం కనుక వింటే అది దురదృష్టం అనుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు అంటే అదే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు తెలుగు అంటే వైఎస్ఆర్సీపీ పాలకులకి చులకన ఎక్కువని, ఇప్పుడున్నటువంటి మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ అయితే 2021లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు తెలుగు భాష విచ్ఛిన్నానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పొందుతా ఉన్నారని చెప్పి మాట్లాడారు. అలానే మండల బుద్ధప్రసాద్ దగ్గర ఒక మాట మాట్లాడిచ్చారు, మాతృభాష వ్యతిరేకి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి 2021 సెప్టెంబర్లో మాట్లాడిచ్చారు. అదేవిధంగా జస్టిస్ ఎస్వి రమణ గారు అందరికీ కూడా తెలుసు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన మాట్లాడింది అయితే మన భాషే మన బలం, మాతృభాష పరిరక్షణ ఉద్యమం ఆవశ్యకం, తెలుగు భాషకు ముప్పుంది, మాతృభాషలోనే బోధన కొనసాగాలి అని చెప్పి జస్టిస్ ఎస్వి రమణ గారు కూడా ఇంగ్లీష్ మీడియం విద్యని కొనసాగించడానికి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. అదేవిధంగా 2021లో చంద్రబాబు గారు అమ్మ భాషను వైఎస్ఆర్సీపీ నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఆ రోజు ఈ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉన్నప్పుడు వీరు మాట్లాడినటువంటి మాటలు కానీ వీరు వేసినటువంటి కోర్టు కేసులను కానీ మనం చూసుకోవాలా. వారి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ బిడ్డలను కానీ మనవల్ని కానీ మనవరాళ్ళని కానీ ఒక్కరినైనా కూడా తెలుగు మీడియంలో చదివించాలనే ఆలోచన వారికి రానప్పుడు ఆ పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే మీకెందుకు అంత కడుపుమంట, మీ కళ్ళల్లో ఎందుకు అంత మంటలు పోస్తున్నట్టుగా మీరు మాట్లాడతారు, ఎందుకు అంత కుట్రలు పన్నారు, ఈ రోజుకి కూడా ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులకు అందకూడదని మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన కొనసాగితేనే ఆ విద్యార్థులకి న్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఈ రోజు తీర్పు వచ్చిన తర్వాతైనా మీ కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తో ఈ రోజు మీ అందరికీ పాటు ఈ రోజు ప్రజలందరికీ కూడా అర్థమైందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రెండో పాయింట్కి వచ్చేటప్పటికి మొన్నటి రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పత్రికల్లో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి ₹1 కోటి ఒక్కొక్క పత్రిక ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పత్రికకి ₹1 కోటి దాకా కూడా ఖర్చు అవుతుంది. అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలో గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చినటువంటి మార్క్స్ గురించి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్. దీంట్లో ఏమనుంది, 10th క్లాస్ మార్కులు ప్రభుత్వ పాఠశాలలో 596, 596, 596, 596, 595, 595. మంచిది. ఈ పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ పిల్లలు ఇంత విజయాలు సాధించడానికి కారణం ఏంటి? మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మీరు ఇచ్చినటువంటి పునాదులతోనే ఈ మార్పులు రాగలవని మీరు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీరు చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కృషి, 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి తపో దీక్ష వల్ల ఈ రోజు మనం ఈ ఫలితాలు అనుభవిస్తామన్న మాట మీరు ఒప్పుకోలేరా?
మీ అంతరాత్మ సాక్షికి మీకు అర్థం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు, 1-2 నిర్ణయాలు కాదు, రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుంటా ఉన్నాడు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. దాన్ని ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిది. ఫీజు రియంబర్స్మెంట్ అంటే కొంత మాత్రమే ఇచ్చినారు, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటిది. ఈ రోజు మీరు 2 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినారా? ఇవ్వట్ల, ఒక్క క్వార్టర్ మాత్రమే ఇచ్చినారు. అదేవిధంగా పిల్లల ఖర్చుల కోసం వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఆ వసతి దీవెనను కూడా తీసేసినారు. ఈ రోజు పిల్లలంతా కూడా చదువుకోలేక డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి మీరు ఈ రోజు కనుక చూస్తే, మీరు గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూస్తే లోకేష్ గారికి అర్థమవుతుంది ఆ బాధ ఏంటన్నది. ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మనం రిజల్ట్ వచ్చిందని సంతోషపడతా ఉన్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఆ నిర్ణయమే 3వ తరగతి నుంచే స్కూల్ అసిస్టెంట్ ద్వారా, స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్స్ ఇద్దరు ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఎస్జిటి అంటే చిన్నపిల్లలకి చెప్పేవాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ అంటే పెద్ద పిల్లలకి చెప్పేవాళ్ళు. మామూలుగా 6వ తరగతి నుంచి స్కూల్ అసిస్టెంట్స్ నుంచి చెప్పించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 6వ తరగతి కాదు 3వ తరగతి నుంచే వాడికి ఫౌండేషన్ ఉండాలా అన్న ఆలోచనతో 3వ తరగతి నుంచే స్కూల్ అసిస్టెంట్ ద్వారానే మనం టీచింగ్ చేయాలని స్కూల్ అసిస్టెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి సుమారుగా 8,000 మంది టీచర్లకు కూడా ప్రమోషన్స్ ఇచ్చి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోట్ చేసి 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ ద్వారా టీచింగ్ చేయించినటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసేశారు. వాస్తవం మాట్లాడుతున్నాం. ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, ఒక్కటి కూడా రాకపోవచ్చు అని ఆయనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. ఆ కారణంగానే శ్రీకాకుళంలోనే ఎక్కడో మహానాడు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ పెట్టి కనీసం మనం ఒక ఊపు తెచ్చుకోకపోతే ఇది మళ్ళా 0 కాదు కదా, ఇది అటర్ ఫెయిల్యూర్ అయిపోతుంది నెల్లూరు జిల్లా అన్న ఆలోచనతో శ్రీకాకుళంలో పెడుతున్నటువంటి దాన్ని అసలు నెల్లూరుకి ఎందుకు పెడుతున్నారు మీరు ఒకసారి అడగాలి. వాళ్ళని నెల్లూరుకి ఎందుకు మారుస్తున్నారు? శ్రీకాకుళంకి నెల్లూరులోనే పెట్టుకుంటే తప్పులే, అక్కడ పెట్టాలనుకున్న దాన్ని అక్కడికి ఎందుకు మార్పు చేస్తున్నారు? ఆ ఒక్క రీజన్కి సమాధానం చెప్పగలిగితే మీరు చెప్పిన దానికి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడంతా ఎత్తిపోతుంది కాబట్టి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో ఒక విప్లవం లాగా ఉంది అనే విషయం అర్థమైంది కాబట్టి కనీసం అదేదో పెట్టి ఇక్కడ ఒక జాకీ పెట్టి లేపదామన్న ఆలోచనతో వాళ్ళు రావడమే తప్ప వైఎస్ఆర్సీపీ గజ వదిలిపోయే పరిస్థితి అయితే ఎప్పుడు ఉండదు. ఎక్కడ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.